హాయ్ అండి. మనం ఈరోజు ఈ అర్బన్ టెరెన్ సైకిల్ రివ్యూ చేస్తున్నాము. ఓనర్షిప్ రివ్యూ. ఇతనే ఆ సైకిల్ ఓనర్. హాయ్ అండి, సురేష్ గారు. హాయ్ అండి, చరణ్ గారు. బాగున్నారు. సో చెప్పండి, మీరు సైకిల్ ఎప్పుడు కొన్నారు, ఎక్కడి నుంచి కొన్నారు? ఇది మేము అమెజాన్లో ఆర్డర్ పెట్టుకున్నామండి. మాకు 8,000 పడింది. అమెజాన్లో ఆర్డర్ పెట్టారు. సో టోటల్ కాస్ట్ 8,000, ఇన్స్టాలేషన్తో కలిపి 8,000? ఇన్స్టాలేషన్తో కలుపుకొని 8,000. ఇన్స్టాలేషన్తో కలుపుకొని 8,000. అవును. ఓకే. సో డెలివరీ ఎన్ని రోజులకు వచ్చిందండి మీకు? ఈ డెలివరీ మనకి ఒక 5-6 డేస్ పట్టింది. 6 days పట్టింది. డెలివరీ వచ్చినాక మరి టెక్నీషియన్ ఎన్ని రోజులకు వచ్చారు మీకు? టెక్నీషియన్ ఒక 2 days. కల్ఫిట్ వాళ్ళు పంపించారా టెక్నీషియన్? ఓకే. సో మీరు ఈ సైకిల్ తీసుకున్నప్పుడు మీరు స్పెషల్గా మెయిన్గా ఏం చూసి తీసుకున్నారు ఈ సైకిల్? అంటే మీకు మెయిన్గా అట్రాక్టివ్ ఏమనిపించింది సైకిల్? ప్రైజా, లేకపోతే స్టైలా, లేకపోతే కంఫర్టా? అంటే ఎక్కడైనా చూసారా, లేకపోతే డైరెక్ట్గా ఆన్లైన్ ఆర్డర్ పెట్టారా? అంటే ఇది స్టైలిష్ ఉంది ఒకటి, దీంట్లో మళ్ళీ గేర్స్ ఉన్నాయి. ఓకే. గేర్ ఎంత గేర్ సార్ అది? 21 స్పీడా? అవునండి, 21 స్పీడ్. 21 స్పీడ్. ఓకే. సో మెయిన్గా మీకు ప్రైస్ అట్రాక్టివ్ అనిపించిందా? అంటే మీకు 8,000లో 21 హై స్పీడ్ గేర్ రావడం అనేది మామూలుగా 18,000-19,000 ఉంటుంది వేరే కంపెనీస్లో. మరి అర్బన్ టెరెన్లో మీకు ఇంత తక్కువలో రావడం అనేది అది కొంచెం అట్రాక్టివ్ అనిపించింది, అంతేనా? తక్కువ ప్రైస్లో మనకి మంచి ప్రోడక్ట్ వచ్చింది. అర్బన్ టెరెన్ అంటే చాలా మంచి ప్రోడక్ట్, చాలా మంచి బ్రాండ్. ఓకే. సో బాగానే ఉంది. సో ఎంత హైట్ అండి ఇది? సైజు ఇంచెస్? ఇది వచ్చేసి 27.5. 27.5. ఓకే. మీ హైట్ ఎంత ఉంటుందండి? నా హైట్ 5.6 ఉంటుంది. ఒకసారి ఎక్కి చూపించండి, మీకు కంఫర్టబుల్ అంటే మీకు కంఫర్ట్గా ఉందా యాక్చువల్గా ఈ సైజు? చాలా కంఫర్టబుల్గా ఉంటుందండి. ఓకే. ఇది నడిపిస్తుంటే కూడా చాలా స్మూత్గా ఉంటుంది. చూడొచ్చు ఎంత బాగుందో, స్మూత్గా ఉంటుంది. ఓకే, అట్లా. ఫైన్. సరే. అంటే మీకు సీట్ అడ్జస్టబుల్ అంటే కొంచెం హైట్ ఉన్న పర్సన్స్ కూడా ఇది వాడుకోవచ్చా? మీరు 5'10" అన్నారు కదా, మీ హైట్ 5'6". ఓకే, 5'6". మరి ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా 5'9" అలా ఉన్నారు కానీ, లేదంటే 6 feet ఉన్న నడపచ్చు. ఇది అడ్జస్టబుల్ సీట్. ఇది చూపించండి అడ్జస్ట్ చేసుకుని ఒకసారి. ఓకే, లాక్ ఇచ్చాడు అంటే ఇది ఇలా తీసేసి సీట్ అప్ అండ్ డౌన్ చేసుకోవచ్చు అనమాట, అంతేనా? ఇలా తీసుకొని ఇలా పైకి కిందకి అనుకుంటే వచ్చేస్తుంది. అంటే మన సైకిల్ షాప్కి వెళ్ళి మళ్ళీ అవసరం ఏం లేదు, మనమే చేసుకోవచ్చు మాన్యువల్ గా. అవసరం లేదు. ఓకే. మరి గేర్స్ చేంజింగ్ ఎలా ఉందండి? అంటే ఏం గేర్స్ ఇచ్చారు? అంటే షిమానో గేర్స్ అని ఏదో ఉంటుంది కదండి, అది ఇచ్చారా, లేకుంటే అర్బన్ టెరెన్ సొంత కంపెనీనా? అర్బన్ టెరెన్ ఇచ్చాడు. ఓకే, ఇక్కడ ఇచ్చాడు అర్బన్ టెరెన్ అని. అర్బన్ టెరెన్ అనమాట గేర్ సిస్టమ్. ఓకే. సో ఎలా ఉంది? స్మూత్ గా ఉందా గేర్స్ మార్చడం? చాలా స్మూత్ గా ఉంది. అలా స్మూత్. ఓకే, బాగుంది. డిస్క్ బ్రేక్స్ కూడా ఇచ్చినట్టున్నాడు. అవును. మరి డిస్క్ బ్రేక్స్ ఎలా పనిచేస్తున్నాయండి? ఇది కూడా చాలా బాగా పడుతుందండి. బాగానే పడుతుందా? ఓకే, మీరు చూడొచ్చు ఇక్కడ. సో గేర్ చేంజింగ్ స్మూత్ గా ఉంది, డిస్క్ బ్రేక్ కూడా స్మూత్ గానే ఉంది. అవును. ఓకే. షాక్ అబ్జార్బర్స్ ఓన్లీ ఫ్రంట్ సైడ్ ఇచ్చినట్టున్నాడు, బ్యాక్ ఇవ్వలేదా? బ్యాక్ ఇవ్వలేదండి. ఓకే, ఓన్లీ ఫ్రంట్ షాక్ అబ్జార్బర్. ఎలా ఉంది షాక్ అబ్జార్బర్ ఫంక్షనాలిటీ? ఎలా మనం ఎక్కువ రోడ్స్ చాలా స్మూత్ వెళ్తున్నప్పుడు స్మూత్ ఉందా? ఓకే అండి. మీరేమైనా ఫీడ్బ్యాక్ ఇవ్వదలుచుకున్నారా ఆడియన్స్ కి? అంటే మీరేమైనా జనాలకి ఫీడ్బ్యాక్ ఇవ్వదలుచుకున్నారా ఈ సైకిల్ గురించి? ఎవరెవరు కొనొచ్చు, ఎవరు కొనకూడదు, ఎవరు కంఫర్టబుల్ ఉంటుంది, మినిమం హైట్ ఎంత ఉండాలి, అలాంటి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? మినిమం హైట్ వచ్చేసి 5.6 ఉండాలి. 5.5, 5.6 ఉంటే మనకి మంచిగా ఉంటుంది. ఇంకా అంతకంటే తక్కువ అయితే మనం తీసుకోలేము. ఎవరైతే స్మూత్ రైడ్ కోరుకుంటారో, మళ్ళీ సైకిల్స్లో రిచ్ లుక్ కావాలి అనుకుంటారో వాళ్ళకి చాలా బాగుంటుంది ప్రోడక్ట్. ఓకే, చాలా బాగుంది. చీప్గా ఉంది, చీప్ ఎఫెక్టివ్. తక్కువ ప్రైస్లో మనకి మంచి లుక్ ఉన్న సైకిల్ కావాలంటే ఖచ్చితంగా ఇది నేను వాళ్ళకి ప్రిఫర్ చేస్తాను. ఓకే అండి. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సురేష్ గారు ఫర్ యువర్ టైమ్ అండ్ రివ్యూ. థ్యాంక్ యూ చరణ్.